అబ్బా ఏహే చిన్న తెలివి నాది మనకు. రేవంత్ అన్నకు తెలివి ఎక్కువ ఉందని నేను 100 రూపాయలు పెట్టిస్తా. రేవంత్ అన్నకు తెలివి ఎక్కువ ఉన్నది, పొంగులేటి సీనన్నకు ఇంకా తెలివి ఉన్నది అని నేను బెట్టేస్తాను. మీరు వేస్తా అంటే చెప్పు, బెట్టేసుకుందాం అందరం. మంచి బిజినెస్ ఇది, బెట్టింగ్ బిజినెస్. ఎందుకంటే ఇంకో ఇక్కడ వార్త చూడండి, నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలట లిస్టు సిద్ధం చేసిన రెవెన్యూ శాఖనట. అందులోనే అన్ని రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయట. పట్టా పాస్ బుక్ లేని వ్యవసాయ భూములు ఉన్నాయట. లావాదేవీలు జరపకుండా లాక్ చేసేలా ప్రతిపాదన చేస్తాడు. ఇట్లాగా చెప్పను నేను. రేవంత్ అన్న ఏమంటాను ఇక్కడ, 1 కోటి ఎకరాలు, అబ్బా 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 అబ్బా, 1 కోటి ఎకరాలు ఉందట. ఈ 1 కోటి ఎకరాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సగం, అంటే ఓ 40%, అంటే ఆయన రెవెన్యూ శాఖ కదా, 40% ఆయన. లేకపోతే తర్వాత మా రేవంత్ అన్న 30%, తర్వాత మా బచ్చన్న 20%, అంటే ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కదా. ఎంత అయిపోయింది? 90 అయిపోయిందా? ఇంకో 10% కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులు ఎమ్మెల్యేలు అంత కలిసి దొబ్బినారు. ఈ 1 కోటి ఎకరాలు మింగుతారా నాయన? నాకు డౌట్ వస్తుంది. లాక్ చేస్తామంటారు, అంటే లాక్ చేసి ఏం చేస్తారు? మీరు దొబ్బుతారా? అంటే ఎవడు కబ్జా చేయకుండా, ఎవడు పట్టా చేసుకోకుండా దొబ్బి తిని వీళ్ళు మాత్రమే దొబ్బుకుంటారు అనమాట. 1 కోటి ఎకరాలు ఏం చెప్తావు రేవంత్ అన్న? నువ్వు నవ్వుతారు జనాలకి ఇట్లా చెప్తే, నోరుతో నవ్వరు మళ్ళా. ఏ మాస్టం పాడుగా. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించిన ప్రభుత్వం. హైకోర్టు ఆదేశం అంటే హైకోర్టు తీసుకొని చెప్పిందా? హే దొబ్బిదిరా బాయ్, అంత మన అయ్యే తాగిరా అని చెప్పిందా? చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాల భూమి నిషేధ జాబితాలో చేరనుంది. ఇందుకు సంబంధించిన లిస్టును రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయి సమాచారంతో పాటు భూభారతి పోర్టల్లో ఉన్న ఈ మొత్తం భూమి లావాదేవీల నిమిత్తం లాక్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో ప్రభుత్వ భూములతో పాటు కొన్ని ప్రైవేటు పట్టా భూములు కూడా ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాను సిద్ధం చేసింది. నిషేధ జాబితాలోకి చేర్చడానికి ప్రతిపాదించిన భూమిని 3 ప్రధాన కేటగిరీలో విభజించరు. ఇందులో ప్రభుత్వము, నాలా, పట్టా పాస్బుక్ జారీ చేయని వ్యవసాయ భూములున్నాయి. ప్రభుత్వ భూముల్లో వివిధ శాఖలకు కేటాయించిన భూములతో పాటు అసైన్డ్ ల్యాండ్స్, అటవీ భూములు, నీటిపారుదల ప్రాజెక్టులకు, రోడ్లకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన భూములు, ఇలాంటి స్థలాలు మొదలైన రూపంలో ఉన్న ప్రభుత్వ భూముల విస్తీర్ణం దాదాపు 77 లక్షల ఎకరాలు 77 లక్షల ఎకరాలు ఉన్నట్టు తెలుస్తుందట. ఇక్కడ మనం మాట్లాడవలసింది ఏంటంటే, ఈ నెపంతోని, ఈ ప్రభుత్వమే చెప్పిందని ఒక నెపంతోని ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాలు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇందిరమ్మలు కూడా కావచ్చు, వాళ్ళందరూ ఇచ్చిన భూములు గుంజుకునే ప్రోగ్రాం జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు గీడ ఉన్నదా, కొండాపూర్లో మన ఊర కొట్టరు, ఏమన్నాడు, అది 100 ఎకరాలు వేసిపోయాడు. వాళ్ళేమంటారు, ఇందిరమ్మ మా అమ్మనాయలు 2-3 కానీ ఆపితే ఆపరేషన్లు చేయించుకుంటే బహుమతిగా ఇచ్చిందని వాళ్ళు చెప్పారు. రేవంత్ అనేది గవర్నమెంట్ భూమి అంటాడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 7 పోయినా 1 ఎకరమో 2 ఎకరాలు పాప దళిత బిడ్డలకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఆ భూములు గుంజుకొని అది ఇప్పుడు అసైన్ ల్యాండ్ అని చెప్తాడా, మరి ఇంకేం చెప్తాడు? సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆ భూములు గుంజుకునే ప్రోగ్రామేనా నువ్వు చేసేది? నీ పైన అట్లాంటి డౌట్లు వస్తుంటాయి రేవంత్ అన్న, అది సర్వసాధారణం. రాకపోతే ఆశ్చర్యపాలు, వస్తే కాదు. సో నీ పైన ఇంకా 2 ఎక్కువ వస్తుంది నాకు. సో ఇది నా డౌట్. అదే మరి ఈ 1 కోటి ఎకరాలలో మీ లిస్ట్ ఉందా? మీ భూమి ఏమన్నా పోతుందా? మీ నోట్లు ఏమన్నా మనం పోస్తుర్రా? జర చెక్ చేసుకొని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మరి చెప్పుని మా రేవంత్ అన్నతో మాట్లాడి ఇది సెటిల్మెంట్ చేపిస్తా. పేమెంట్ ఉంటుంది, మరి 50-50 పేమెంట్ ఉంటుంది. రేవంత్ అన్న అంటే మినిమం ఉంటుంది. మీరు సంపాదించిన రియల్ ఎస్టేట్ పైసలు